కూడా రాజు వెళ్ళనివాడు. ఇక చివరి అద్భుతం చేస్తాను పోనిస్తాడు. ఆ అద్భుతం ఏంటంటే కుమారుడు సరిపోతాడు. మీరు ఒక పక్కన వదిలించండి. పక్క అంటే ఇంగ్లీష్ లో పాస్ ఓవర్ అంటారు. దాటిపోవుట అంటే మరణం దాటిపోవుట. ఎప్పుడైతే ఆ పక్కన వదిలించారో ఆ రక్తాన్ని తీసుకుని విశ్వపు కొడకను ఉంచి దాన్ని మీ ద్వారబంధంలో నిలువు మీద అడ్డకంత మీద చిలకరించాలి. అప్పుడు మరణ దూత దాన్ని చూసి మీ కుటుంబంలో ప్రవేశించి కుమారుడు హతం చేయడు. ఎవరైతే ద్వారబంధంలో కంటి మీద రక్తం కనిపిస్తూ వాళ్ళ కుటుంబంలో కుమారుడు సరిపోతారని చెప్పగానే ఇస్రాయేల్ ప్రజలను పాటించి వారందరూ కూడా ఆ ప్రస్తుతానికి వధించారు. దానికి స్వాతంత్రమైన యేసు వారు పస్కా బలి పశువుగా పిలువబడుతున్నాడు. కాబట్టి శిలువలో పస్కా బలి పశువుగా ఆయన ఉన్నారు. అందుకే ఆయన 6 దినాలు ఉండదు. 12 దినాలు సమీప ముగితే